గత 34 ఏళ్ళుగా పనిచేసిన వాడుగా సంఘం చరిత్ర గురించి మాట్లాడమని అడిగారు. ఇప్పుడు చరిత్ర గురించి వినే ఓపిక మీకుందో లేదో నేను మొదటి సెషన్లో మాట్లాడవచ్చు. నేను చివరి సెషన్లో మాట్లాడవలసి వచ్చింది, ఎందుకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవాలి కాబట్టి ఈ మార్పు జరిగింది. పౌర హక్కుల సంఘం చరిత్ర మొత్తం చెప్పడానికి సమయం లేదు. తర్వాత అంత వివరంగా చెప్పడం కూడా నాకు సాధ్యం కాదు. ఎందుకంటే 2008వ సంవత్సరంలో వరవరావు గారు ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘము పిలుపు మేరకి పౌర హక్కుల సంఘ చరిత్ర చెప్పమంటే ఆయన 2.5 గంటలు మాట్లాడారు. అది యూట్యూబ్లో ఉంది, మీరు కూడా చూడవచ్చు. ఆ 2.5 గంటల్లో వరవరావు గారు చెప్పిన వివరాలు, ఆయన చెప్పిన విశ్లేషణ, ఆయనకుండే అద్భుతమైన జ్ఞాపక శక్తి, అవన్నీ కూడా నాకు లేవు. అది విన్న తర్వాత అసలు ఈ సబ్జెక్ట్ మీద నన్ను మాట్లాడమన్నారు, అసలు దానికి న్యాయం చేయగలమా లేదా అనేటువంటి అనుమానం కూడా నాకు వచ్చింది. కానీ ప్రధానంగా పౌర హక్కుల ఉద్యమాలు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు పుడతాయి, ఎలాంటి చారిత్రక సందర్భంలో ఉద్యమాల అవసరం సమాజానికి కలుగుతుంది అనేటువంటి అంశాన్ని చూస్తే ప్రతి పౌర హక్కుల సంఘం ప్రపంచంలో ఎక్కడైనా